సో మొత్తంగా వరంగల్ కాంగ్రెస్ లో రాజకీయాలు అయితే మరింత హీట్ ఎక్కాయి. కొండా ఫ్యామిలీపై ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరకాల్లో తన ప్రభంజనం చూసే సీఎం రేవంత్ తన సీటు ప్రకటించారని చెప్పారు. తన వయస్సు నడక ఉద్దేశించి కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాకిపిల్ల మేకపిల్ల అంటూ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా వచ్చారని, హెలికాప్టర్ నుంచి జనసందోహం చూసిన సీఎం జనం బ్రహ్మాండంగా వచ్చారని తనతో చెప్పినట్టుగా రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. చూసింది కదా ఎవరు ఎంత మాట్లాడతానో నా గురించి. నేనట ముసలోనట కట్టి పట్టుకొని నడతానట, ఏమో చెప్తానట. ఇక అది వాళ్ళ విద్యకి కొట్టి పెడతాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు? ఈ దేవేందర్ రెడ్డి అని ఇక్కడ ఉంటాడు. ఆయన మా డ్రైవర్ నుండి ఆయన అంటాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి నీ కూడా బలంగా తయారు కావాలంటాడు. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చున్నాను. సరే ఓకే, వాళ్ళ విజ్ఞత పెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈ రోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నానని మీరు చూశారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని అది చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మళ్ళీ రెండోసారి ఆ ప్రపంచాన్ని చూసే నేను బయట నుంచి తీసుకొచ్చారా? 80% కార్యకర్తలు కష్టపడి తీసుకొచ్చున్నాను. 20% మా ట్రాన్స్పోర్ట్ శాతం కాదంటే 20% నేను ఇచ్చిన. నేను అనుకోవడం ఇప్పటి వరకు సీఎం గారి మీటింగ్ లో ఇట్లా వాలంటరీగా తీసుకొచ్చిన సభ్యులు ఇక్కడ ఉండరు అనుకుంటా. కార్యకర్తలు శ్రద్ధగా చేసి దాని హెలికాప్టర్ మీద చూసిండు. ఆయన చాలా మంది అనుకుంటారు, సార్ మీరు రోడ్డు ఉన్న మీద ఉందని కనవలేదు కదా. ఆయన చూసిండు హెలికాప్టర్ నాకు దిగేటప్పుడే. దిగి కుర్చీలో కూర్చోగానే అన్నాడు, అన్న చాలా బ్రహ్మాండంగా వచ్చింది, స్థలం లేక ఇంకా బయటనే ఉన్నారు చాలా మంది. అది నా తరఫు నుండి నా ద్వారా మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అభినందనలు. చూసింది కదా ఎవరు ఎంత మాట్లాడతానో నా గురించి. నేనట ముసలోనట కట్టి పట్టుకొని నడతానట, ఏమో చెప్తాను.